హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య, అగ్రహారం అంబేద్కర్ డైరెక్టర్ని. మేము ఇప్పుడే మార్నింగ్ షో చూసి బయటకు వస్తున్నాం. చాలా బాగుంది రెస్పాన్స్ థియేటర్లో. పర్టికులర్గా సాంగ్స్కి ప్రేక్షకుల నుంచి అంటే ఒక నాన్ కమర్షియల్ మూవీస్లో నుంచి కూడా రెస్పాన్స్ వచ్చి అరుస్తున్నారు. అంటే ఒక పెద్ద స్టార్ సినిమాకి ఎట్లా అరుస్తారో ఇట్లా సాంగ్స్ అన్నిటికీ అరుస్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. తప్పకుండా మూవీని చూడండి. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ది సస్పెన్స్ అండ్ ఆల్. సస్పెన్స్ డ్రామా ఈ మూవీ. దయచేసి హైదరాబాద్లో 2 షోస్ ఉన్నాయి. వైజాగ్లో ఉంది, విజయవాడలో ఉంది, విజయనగరంలో ఉంది, నల్గొండలో ఉంది, చౌటుప్పల్లో ఉంది, నిజామాబాద్లో ఉంది. దయచేసి అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్గా నేను మొన్న క్యూబ్ ఆఫీస్లో చూసుకున్నప్పుడు నేనే చాలా గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని ప్లేసెస్. పర్టికులర్గా మలయాళం సాంగ్ ఒకటి, చెడగొట్టేరా సాంగ్ ఒకటి మీరు థియేటర్లో చూసేదానికి నార్మల్గా ఫోన్లో హెడ్ఫోన్స్లో వినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంతా కష్టపడ్డాం, మా టీం అందరం కొత్త వాళ్ళం. దయచేసి ఆదరించండి. మీకోసమే మేము కష్టపడి తీసిందే. మేము సినిమాలు తీసేదే ఆడియన్స్ కోసం. ఎవరైనా 10 మంది చూస్తే నచ్చితే మాకు అవకాశాలు వస్తాయి. థ్యాంక్ యూ అందరికీ. అగ్రహారంలో అంబేద్కర్ని తప్పకుండా చూడండి. నేను ఈ మూవీలో ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేశాను. ఐ థింక్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ ఫియర్లెస్ థింగ్ ఐ హ్యావ్ డన్. బికాజ్ ఎందుకంటే నేను ఇట్లా కెమెరా ముందు ఎప్పుడూ ఫేస్ చేయలేదు. నాకు ఇన్స్పిరేషన్ చెప్పాలంటే మా రగన్న వచ్చాడు. He is my one of inspiration to do in this movie, and my friend Chaitanya, can you please come here? He is one of my friend who supported me to do these all things, and one of my friend Pankaj, please. వీళ్ళందరు సపోర్ట్ లేకుండా ఐ కుడెంట్ హ్యావ్ డూ ఎనీథింగ్. ఈ అబ్బాయి ఫస్ట్ అసలు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. అసలు యాక్టింగ్ తెలియదు, ఏం తెలియదు. ఈజ్ ఇంటూ మార్కెటింగ్ అండ్ ఆల్. నాకు నువ్వు విలన్గా బాగుంటావు రా అంటే పాపం వాడికి లాస్ ఆఫ్ పే పెట్టుకుని షూటింగ్ వచ్చాడు. పంకజ్ కూడా ఢిల్లీ నుంచి. అంటే వీళ్ళందరూ కూడా ప్యాషనేటెడ్ పీపుల్. థ్యాంక్ యూ. అందరూ కూడా మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి ఖచ్చితంగా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. నా పేరు విజయ్ కొడాలి. నేను అగ్రహారం అంబేద్కర్లో వీరు అనే రోల్ చేశాను. యాక్చువల్లీ మూవీ అయితే చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంట్లో నాకు ఒక సాంగ్ కూడా వచ్చింది. వెరీ ఫస్ట్ మూవీ ఐ గాట్ ఏ సాంగ్. ఎక్స్పీరియన్స్ వరకు వస్తే ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ వర్కింగ్. నాకు ఎక్కడ షూటింగ్లో కూడా ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఫ్యామిలీ అన్నట్టుగానే. ఒక ట్రిప్కి వెళ్ళి మేము ఎట్లా షూట్ చేస్తాం అట్లా షూట్ చేసినట్టు అనిపించింది. అండ్ మూవీ పరంగా అయితే రెస్పాన్స్ బాగా వస్తుంది. నా సీన్స్లో కొంతమంది నవ్వుతున్నారు. అండ్ పీపుల్ ఈవెన్ సాంగ్ వచ్చినప్పుడు కూడా ఫుల్ అరిచి ఇది చేశారు. మూవీ అయితే బాగుంది, చూడండి. అందరూ ఎంజాయ్ చేసే మూవీ అనుకుంటున్నాను. అండ్ సాంగ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరంగం పంకజ్, మీ ఆటో రాజు. అండ్ ఈ సినిమా చూడ్డానికని ఇంతమంది వచ్చారు, ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. అగ్రహారంలో అంబేద్కర్ ఆ పేరు విని, ఆ టైటిల్ విని దీంట్లో ఏముంటుంది, సినిమాలో అసలు టైటిల్ ఎంత బాగుంది అని అంటే కంటెంట్ ఇంకా ఏముంటుంది అనే ఒక ఆలోచనతోనే ఇది ఈ మాటలు మాట్లాడుతుంది నేను కాదు. ఇది మాకు ఒక ఆడియన్స్ చెప్పిన రివ్యూస్. మాకు ఒక తెలిసిన మేము పంపించిన ఆడియన్స్కి అండ్ వాళ్ళకి పోస్టర్స్ పెట్టి వాళ్ళకి పబ్లిసిటీ చేసిన వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ ఇవి. టైటిల్ ఎంత బాగుంది అని అంటే సినిమా ఇంకెంత బాగుంటుంది అని ఒక ఆలోచనతో చూసిన ఆడియన్స్, ఈ హాల్ అవనండి లేదా వేరే హాల్స్ అవనండి, హైదరాబాద్ అవనండి, వైజాగ్, విజయనగరం, వరంగల్ అవనండి, అందరికీ కోటి ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. మీరు మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మాతో ఉంచుతారనేసి మొత్తం కాస్ట్ అండ్ క్రూ, మొత్తం డైరెక్టర్, మొత్తం టీము అందరి మీద ఎప్పటికీ మీ బ్లెస్సింగ్స్ ఉండాలని, మా మీడియా వాళ్ళ సపోర్ట్ ఉండాలని, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ కృష్ణ చైతన్య మంతా, అలాగే మన డిఓపి, అలాగే మన ప్రొడ్యూసర్ గారు కూడా కృష్ణ చైతన్యం అంతా. అండ్ ఈ క్యారెక్టర్ శ్రీరంగం పంకజ్ అనే అబ్బాయి అంటే నేను ఆటోరాజ్ క్యారెక్టర్ తనే చెయ్యగలడు అని నమ్మి నన్ను కెమెరా ఎదురకుండా నించొని పెట్టి నాతో పర్ఫార్మెన్స్ చేయించినందుకు పర్సనలీ చాలా థ్యాంక్స్.
ప్రతి సినిమా ప్రతి దాంట్లో ఒక కష్టాలు ఉంటాయండి. జర్నీ సినిమా అనేసరికి అది ఒక జర్నీ, దాంట్లో కోటి కష్టాలు ఉంటాయి. బట్ అవన్నీ క్రాస్ చేసుకొని ఇక్కడ దాకా తను సినిమాని తెచ్చాడు, మనందరం కలిసి తెచ్చామంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ ఆడియన్స్ బ్లెస్సింగ్స్, మీడియా సపోర్ట్ అండ్ ఆ దేవుడి దయ వల్ల. సో ప్లీజ్ ఈ సినిమాని చూడండి అండ్ ఎంతవరకు స్ప్రెడ్ చేయగలరో అందరికీ స్ప్రెడ్ చేయండి. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ అండ్ ఇలాగా మీరు బుక్ మై షోలోని ఇలా మల్టిపుల్ ప్లేసెస్ కంప్లీట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇట్ హాస్ రిలీజ్డ్ అండ్ ఆల్రెడీ సినిమా హౌస్లో బాగా నడుస్తుంది. కైండ్లీ చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రఘు ఢిల్లీ. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎర్రమంజిల్ పీవీఆర్ పలు చోట్ల మా మూవీ రిలీజ్ అయింది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని అందరినీ మా సినిమాని చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మీరు మెచ్చుకునేటువంటి సినిమాలు ఇంకా మేము చాలా తీస్తాము. మీ సపోర్ట్ మాకున్నందుకు మాకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే ఈ సినిమాలో నేను కూడా ఒక చిన్న రోల్ చేసినాను. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. అంటే మొత్తం పాలిటిక్స్ గురించి, అంటే మామూలుగా ఎమ్మెల్యేలు ఈ జనరేషన్ ఎట్లున్నారు, మామూలుగా ఒక పొజిషన్ వచ్చినాక ఎట్లుంటారు, ఒక పొజిషన్ లేనప్పుడు ఎట్లుంటారు, బాగా తీసినారు. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. సూపర్ ఉంది, చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్. లైక్ దిట్. థ్యాంక్స్. గుడ్. నేను చాలా బాగుందండి మూవీ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. దాని నుంచి ఎమోషనల్గా ఆటో రాజు యాక్షన్ చాలా బాగుంటుంది. అంటే ఎమోషనల్గా నేను చెప్తున్నాను. ఆటో రాజు యాక్షన్ అంటే శ్రీరంగం పంకజ్ యాక్టింగ్, ఆటో రాజు యాక్షన్ అది మాత్రం అంటే నాకు బాగా నచ్చింది. మిగతా సంగతి బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ అండి ఆన్ ద హోల్ అండ్ ఐ లైక్డ్ హిజ్ యాక్షన్. ఆటో రాజు, శ్రీరంగం పంకజ్ ఆటో రాజుగా చేశాడు. ఈ మూవీ చాలా బాగుందండి అండ్ గుడ్ థీమ్ చోజన్ అండ్ ఆఫ్ కోర్స్ ది యాక్టింగ్ ఆఫ్ all the actors is very good and Otto Raju, of course, he did such a great job. Thank you. Please do watch the movie and give us good reviews. Thank you. it was really good. I love the concept and the direction and everybody has done a fab job. I could relate with Otto Raju's character a lot and it was amazing. A must watch. ఇందులో అంటే ఇండివిజువల్గా ఎవరి క్యారెక్టర్లు బాగా చేశారు. ఎమ్మెల్యే క్యారెక్టర్ అయితే, లాయర్ క్యారెక్టర్ అయితే, నెక్స్ట్ వీరు అయితే అందరు హీరో గారు మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా బాగుంది. మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీ అండ్ ఇందులో మా ఫ్రెండ్ విజయ్ ఇంకా వాళ్ళ క్రూ అందరూ బాగా యాక్ట్ చేశారు. సో హోప్ మూవీ గెట్స్ ది సక్సెస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. సాంగ్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. అందరూ యాక్టింగ్ బాగా చేశారు. ఆ మలయాళం సాంగ్ ఏదైతే ఉందో ట్రాన్స్, అది నాకు చాలా బాగా నచ్చింది. మూవీ అయితే చాలా నచ్చిందండి మాకు. మేము యాక్చువల్లీ విజయ్ మా ఫ్రెండ్, సో చూడ్డానికి వచ్చాం కానీ బట్ ఇట్స్ నాట్ లైక్ పార్షియాలిటీ ఆర్ సంథింగ్. ద మూవీ ఈజ్ యాక్చువల్లీ గుడ్. కాన్సెప్ట్ అంతా బాగా తీశారు. ఎస్పెషలీ సాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అది లాస్ట్లో ఒక సాంగ్ వస్తుంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్. ఆ సాంగ్ కోసం చాలా వెయిట్ చేశాను మూవీలో. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. Movie was too good actually. It's fresh perspective, something different from what we regularly see, so I thoroughly enjoyed it. Andaru chala baga act chesaru, but specifically the character Otto Raju, I loved it actually. Adaithe chala nachindi naku probably. So acting wise everything good, script crazy, and then songs wise vachina kuda I loved each and every song. Chala baagundi. It was something different from in fact adi kuda the theme and the sambar song especially, adi that was something in different trance. adi baagundi. And then the title song also, adi kuda chala baagundi. Songs, movies, scripting, everything phenomenal. Chala baagundi. So congratulations to the team from my end as well. They brought something new, so yeah, congrats. బాగుంది నాన్న, బాగుంది. పిల్లలు బాగా చేశారు. ఆటో రాజు పిల్లలు మిగతా ముగ్గురు బాగా చేశారు. తర్వాత పాటలు బ్రహ్మాండమయ్యా. ఈ రకంగా ఎవరో పెట్టరు, ఈ రకంగా ఎవరో ఇచ్చారు. బాగుందిరా నాన్న. చాలా రియాలిటీగా ఉన్నాయి. చాలా అసలు ఒక మనం డైలీ లైఫ్లో ఎలా చూస్తామో అలా అంటే అట్మాస్ఫియర్లో క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయో అనేది బాగా చూపించగలిగారు చైతన్య గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు మంచి సక్సెస్ఫుల్గా ఇంకా మీ జర్నీ సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ మధ్యకాలంలో సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్, మనం డైవర్ట్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉండడంతో సినిమా చూడడానికే తగ్గించుకోమంత. అటువంటి సమయంలో అందరూ ఫ్యామిలీలో అందరూ చూడగలిగినటువంటి సినిమా తీసిన ఈ
సినిమా క్రూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. రెండోది, ఇప్పుడు మూవీలో అంతా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. వి డోంట్ డినై ఎంటర్టైన్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేట్ కూడా చేయాలి. ఆ ఎడ్యుకేట్ చేసే ఎలిమెంట్ ఈ సినిమాలో ఉంది. అంటే సినిమా మొత్తంగా సీరియస్గానే ఉన్నాం. ఈవెన్ ఎండింగ్కి వచ్చే వరకు కూడా ఏంది అయిపోయిందా అట్లా అనేసి. అంటే మరి వీళ్ళు దాని తర్వాత ఏం జరిగిందని ఇంకొక పార్ట్ కూడా తీయాల్సి వస్తుందేమో. సో ఎవ్రీ యాక్టర్, యంగ్ యాక్టర్స్, ఇంకా స్పెషల్ పాయింట్ ఏంటంటే ఆల్ యంగ్స్టర్స్. సినిమా అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలోని ఎలిమెంట్స్ అన్నీ నేర్చుకొని వాళ్ళు చేయడం చాలా బాగుంది. ముఖ్యంగా సాంగ్ వచ్చినప్పుడైతే గూజ్ బంప్స్ వచ్చేసినాయి. నానా సాహెబ్ అంబేద్కర్ అనే సాంగ్ పాడిన సింగర్ కూడా రియల్లీ వండర్ఫుల్. ఐ థింక్ రమ్య గారు అనుకుంటాను. సో ఇంకొక మాట మాట్లాడారు, సొసైటీలో జరుగుతున్న, యాక్చువల్గా ఇందాక కూడా ఇప్పుడు డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సొసైటీలో జరుగుతున్నవి యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేసిర్రు. వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం అందరూ ఇది చూసి ఆలోచింపజేసే సినిమానే ఇది. ఎస్పెషల్లీ ఒకటి అంబేద్కర్ గారు రాసినటువంటి అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, అది మేము యూనివర్సిటీలో టీచ్ చేసినాం కూడా. దాని గురించి ఒక మాట అనడం బాగుంది. అది కనుక అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ది ఇంప్లిమెంట్ చేస్తే సొసైటీ ఈరోజు వేరేగా ఉంటుంది అని. సో అది అంటే ఇది చెప్తున్నా అంటే ప్రతి వాళ్ళు లిటరేచర్ చదవాలి కూడా. అండ్ చదవని వాళ్ళ కోసము ఈ మూవీ పరంగా చాలా బుక్స్ చదివినటువంటి నాలెడ్జ్ మొత్తాన్ని మనకి 2-2.5 గంటల్లో ఇవ్వడానికి కృషి చేసిన ఈ సిబ్బంది అంతా. ఓకే. అండ్ ఆ విలేజ్లో ఉన్న వాతావరణము, ఈ పొలిటికల్ వాతావరణము, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక లాయర్ని ప్రజెంట్ చేసారు. అది నాకు కొద్దిగా మంచిగా అనిపించింది. అంటే లా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ప్రతి ఒక్కరికి లీగల్ నాలెడ్జ్ ఉండాలి. ఆ క్యారెక్టర్స్లో కూడా ఒక డిస్కషన్ వచ్చినప్పుడు కూడా అంటారు లీగల్ స్టూడెంట్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. సో ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరమైన విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పడానికి ట్రై చేసిన వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. మిగతా వాళ్ళు కూడా చూసి వాళ్ళు ఏం చూసినారు, ఎందుకంటే కమర్షియల్వి చాలా ఉన్నాయి. ఇది వాళ్ళ ధైర్యం ఎందుకన్నానంటే ఈ సినిమా పొద్దున కలిసినప్పుడు కూడా నేను సినిమా నడుస్తా లేదా మాకు తెలియదు సార్, కమర్షియల్ ఎలిమెంట్ ఉంటుందా మాకు తెలియదు అది అన్నారు. అది అవసరం లేదు. ఎవ్రీ గ్రేట్ జర్నీ స్టార్ట్స్ విత్ ఎ స్మాల్ స్టెప్. వాళ్ళది ఇది స్మాల్ స్టెప్పే కానీ ఇట్ ఈస్ రియల్లీ అ గుడ్ స్టెప్. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా బాగుందండి. నేను మా పిల్లలతో వచ్చాను నేను చూడడానికి పిక్చర్ని. ఫుల్ ఎంటర్టైన్మెంట్, క్యారెక్టర్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనకి పల్లెటూరులో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ చూపించారు పొలిటికల్గాను. నెక్స్ట్ అదేవిధంగా మనకి పొలిటికల్తో పాటు చూపిస్తూ పిల్లల్ని కూడా సోషల్గా ఎలా యాక్టివేట్ చేయాలి అన్నది క్యారెక్టర్లో చాలా బాగా చూపించారు, లాయర్ క్యారెక్టర్లో. అలాగే ఆటో రాజు క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ పిల్లలు కూడా అంటే చాలా కామన్గా ఉంది. మనలో మధ్య మన మిడిల్ క్లాస్ మనుషుల్లో ఎలా ఉంటుందో, ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో కూడా బాగా చూపించారు. అండ్ లిరిక్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే ఎక్దమ్ గూస్ బంప్స్ వచ్చాయి. నానా సాహెబ్ అంబేద్కర్ గారి పాట చాలా బాగుంది. మేమైతే బాగా ఎంటర్టైన్ చేసాం. అండ్ మొత్తం టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాంటి ఇంకా నాకు తెలిసి ఇది సెకండ్ పార్ట్ కూడా తీస్తారేమో, ఎందుకంటే సినిమా అయిపోయిందా అని మాకు తెలియలేదు అసలు. అలా ఇచ్చారు క్లైమాక్స్ టచ్. మేబీ సెకండ్ ఇది కూడా వస్తే చాలా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వెరీ గుడ్ ఆల్. అగ్రహారంలో అంబేద్కర్ అనే మూవీ చాలా బాగుంది. ఫస్ట్ టైం డైరెక్టర్ నుంచి ఇంత బాగుంటుంది మూవీ అని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. అందరూ చాలా న్యాచురల్గా చేశారు. ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఏంటంటే డౌన్ ట్రాడన్ పీపుల్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అని. సో ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. న్యూ టాలెంట్, అందరు యాక్టర్స్ అందరు అందరు డెబ్యూ. డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్. సో మంచి టాలెంట్ని అందరూ అప్రిషియేట్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఇంకా అప్కమింగ్ స్టార్స్. మూవీ అయితే చాలా నచ్చిందండి మాకు. ఈ మూవీ చాలా మంచి ఎఫర్ట్ అండి చెప్పాలంటే. అంటే ఇలాంటి టైంలో ఇలాంటి మూవీ తీయడానికి చాలా ధైర్యం ఉండాలి. ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. విత్ గివింగ్ ఎంటర్టైన్మెంటే కాదు, దాంతోపాటు ఎడ్యుకేట్ కూడా చేశారు. దట్ ఈజ్ చాలా చాలా బాగుంది. ఆ డైరెక్టర్ ఏంటి, టీం అంతా చాలా బాగుంది.
ఆ ఎమోషన్స్ పండించడంలో ఆటో రాజు రియల్లీ గ్రేట్. Hi everyone. The movie Agraharam lo Ambedkar was very nice. The title was totally apt with the going on with the movie. Whatever the concept of Ambedkar was there, it was brought in the movie totally. And here it gives an education also ki the differences are only man-made. God has never made such differences at all. Thank you. The movie is very nice. Acting of each and every individual person was very good. You should all come and watch the movie. What about songs? Song was also good. Hit songs. Songs are very nice. Basically, the lyrical part is very nice and it has very deep, intense meaning in that. Those words are really very, very good. The lyrics are very good and very nice and very deep, intense meaning ఉంది అందులోని తీసుకుంటే. ఎడగొట్టెరా నానా సాహెబ్ నువ్వు రాసిన రాజ్యాంగాలు మన్ను పాలురా. కనరా కనరా స్నేహం మరియమ చిత్తము చూసేరా పదలేస్తుంది మరి ఎంత గొప్పదో. మీకు ఫస్ట్ పార్ట్ అంతా మీకు మూవీ ప్లాట్ అదంతా మొత్తం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు సెకండ్ ప్లాట్ నుంచి ఇంకా మూవీ అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది దానిలో ఆటోరాజు క్యారెక్టర్ మళ్ళీ ఎమ్మెల్యే క్యారెక్టర్ అయితే చాలా బాగా చేస్తారు. సో డెఫినెట్లీ ఇది ఒక వన్ టైం వాచ్ అయితే మీరు షూర్గా మీరే ట్రై చేయొచ్చు. లాస్ట్ మొబైల్లో ఉంది మీనింగ్ చెప్పింది, అది చాలా బాగుంది. డిజిటల్ చేయమని ఎలక్షన్స్ చాలా బాగుంది, అది నాకు ఒకటి నచ్చింది. మూవీ చాలా బాగుందండి. అందరూ చూడాల్సిన సినిమా. అంబేద్కర్ గురించి తెలుసుకోవాల్సిన సినిమా. అంతేకాకుండా మనకు బయట ఏం జరుగుతుందో ఇక్కడ చూపెట్టారు. మనం సినిమా అంతా అయిపోయిన తర్వాత నిజమే కదా అన్న ఒక ఆలోచనలోకి వచ్చేస్తాం.